కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం వేళంగి గ్రామం మార్కెట్ సెంటర్ వద్ద హిందూ సమ్మేళన సమితి అధ్యక్షుడు డాక్టర్ బోండా వెంకన్నరావు ఆధ్వర్యంలో ఈ నెల 4వ తేదీ ఆదివారం హిందూ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ హిందూ సమ్మేళనం కార్యక్రమానికి పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామీజీ పాల్గొంటున్నారని కావున ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహిళా ఉపాధ్యక్షులు విజయభారతి, సాకా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎదురవుతున్నది. గ్రామస్తులందరూ కూడా అన్ని రకాలుగాను, ఆర్థికంగాను, మరి ఆధ్యాత్మికంగాను, సామాజిక పరంగాను కూడా ఓ మంచి కార్యక్రమం చేస్తున్నారని అందరూ మమ్మల్ని ప్రోత్సహించడం జరుగుతోంది. రేపు ఎల్లుండు గ్రామంలో 11 గ్రామాలు దాదాపు విజయరాడిపాలెం వరకు, ఎండమూరు, విజయరాడిపాలెం, వడ్డిపాలెం, బాబవరం, సిరుపురం, ఓదూరు, వేళంగి, పెదకత్తూరు, చినకత్తూరు, కోరాడ, చినమామిడాడ, వేములవాడ వరకు ఈ గ్రామాలలో ఇంటింటికి మహిళా కార్యకర్తలతోటి, మహిళా భక్తులతోటి ప్రతి ఇంటికి వెళ్ళి బొట్టు పెట్టాలనేటువంటి కార్యక్రమం. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనేటువంటి సత్సంకల్పంతో మేము ఉన్నాం. మనం అందరం హిందువులం, అందరం బంధువులం. ఈ కాన్సెప్ట్ మెయిన్. అగ్ర కులాల వారికే పరిమితమైనటువంటి మతం హిందూ మతం అనేటువంటి ఒక భావన ఉన్నది ఇప్పుడు వరకు చాలా చోట్ల, చాలా కులాలలో. దాన్ని తుడిచిపెట్టేయాలనేటువంటిది అగ్ర కులాలే కాదు, అట్టడుగు కులాలతో సహా అందరూ కూడా హిందువులమే. దాంట్లో మొట్టమొదటిది సామాజిక సమరసత. అంటే మనం కులాలుగా విడిపోయి ఉన్నాం. మనం ఒకప్పుడు వృత్తులు బట్టి కులాలు తప్ప ఎక్కువ తక్కువ ఎప్పుడు లేదు. కానీ ఈ మధ్య కొద్దిగా మన కులాలు ఒకటి పెద్ద తక్కువ ఉన్నది. కాబట్టి ఈ కులాలందరూ కూడా కలిసి ఉండాలి, సామాజిక సమరసత కలిగి ఉండాలి అని మొదటగా. రెండవది కుటుంబ ప్రబోధన. కుటుంబ వ్యవస్థ ఈరోజు భారతదేశానికి ఇంత దృఢంగా ఉంది అంటే కుటుంబ వ్యవస్థ మనకు ఆధారం. కాబట్టి ఈ కుటుంబ వ్యవస్థను మనం పరిపుష్టం చేసుకోవాలని చెప్పేసి రెండవ దానిగా. మూడవది పర్యావరణం. ఈరోజు చూస్తున్నాం, ఎక్కడికి వెళ్ళినా కూడా కాలుష్యం. మనం ఢిల్లీలో అనుకుంటున్నాం, కానీ మనకు కూడా ఈ కాలుష్యం పెరిగిపోతుంది. ఈ కాలుష్యాన్ని నివారించాలంటే మన యొక్క ప్రయత్నం మనం చేయాలి. ముఖ్యంగా ఈ యొక్క క్యారీ బ్యాగ్, ప్లాస్టిక్, సింగిల్ యూజర్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో మనం వాడకూడదు అని చెప్పేసి దీని మీద, పర్యావరణం మీద కూడా మనం పనిచేస్తున్నాం. అలాగే మన నీటిని పొదుపుగా వాడాలి, కరెంటుని పొదుపుగా వాడాలి. దీనివల్ల మనం రాబోయే మన యొక్క వారసులకి ఈ యొక్క వనరులు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మూడో దానిగా. నాలుగవది చెప్పారు, స్వదేశీ వస్తువులను వాడాలి. మనం 100 సంవత్సరాల పాటు విదేశీ బానిసత్వంలో బతికిన కారణంగా విదేశీ భావజాలంతో మనం చాలా కాలం ఉన్నాం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి హిందుత్వం అనేది ఒక మతం కాదండి, అది ఒక ధర్మం. దాన్ని ఆచరించడానికి ప్రతి ఒక్కరూ అర్హులే. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా హిందువే. తర్వాత వారు వేరే మతానికి వెళ్ళాలంటే వారు వేరే ఆచారాలు పాటించవలసి ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ పుట్టిన ప్రతి హిందువు కూడా ఇది నా దేశం, నా ధర్మాన్ని నేను నిలబెట్టుకుంటాను అన్న ఉద్దేశంతో ముందుకెళ్ళాలనేసి ఆర్ఎస్ఎస్ వారి విధి విధానాలు పెట్టుకున్నారు. దేశం యొక్క ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాల్ని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంలో వారి ప్రధాన మేనిఫెస్టో ఉంటుంది. అదేవిధంగా నీతివంతమైన యువకుల్ని, మన వాలంటీర్లని, క్రమశిక్షణతో కూడి ఉన్నటువంటి ఆరోగ్యకరమైనటువంటి వాలంటీర్లని తయారు చేయడం అన్నది వారి ప్రధాన మేనిఫెస్టో. ఇప్పటి వరకు ఇంచుమించు 70 లక్షల పైచిలుకు శాఖలతో 70 లక్షల పైచిలుకు మన కార్యకర్తలతో ఆ సంస్థ కొనసాగుతుంది. ఇక ముందు మరింత ఉధృతంగా దీని యొక్క ప్రచారం జరుగుతుంది. అనేక మంది ఇందులో జాయిన్ అవుతారు. ఎందుకంటే దాని విధి విధానాల్ని మన డాక్టర్ గారు చెప్పారు, 1,00,000 కార్యక్రమాల ద్వారా మనం ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ఆర్ఎస్ఎస్ అంటే తెలియని మారుమూరు పల్లెటూరుల్లో కూడా దీని యొక్క విధి విధానాలు తెలిసి ఈ విధానానికి అందరూ మెచ్చుకొని దాంట్లో యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని